హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఆనపకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఆనపకాయ పచ్చడి కావాల్సిన పదార్థాలండి. ఫ్రెండ్స్, నేను పొడుగు ఆనపకాయ తీసుకున్నానండి. దాంట్లోని ఒక చిన్న ముక్కను తీసుకున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఇవి 6 పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసి పెట్టుకున్నానండి. 5 వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి పక్కన పెట్టుకున్నానండి. అలాగే కొంచెం కరివేపాకు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర అండి. ఫ్రెండ్స్, నేను ఇంత చింతపండుని నానబెట్టేసేసి ఇలాగా పక్కన పెట్టేసుకున్నానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆనపకాయ తీసుకున్నాం కదండి, దీన్ని ఇక్కడ గోర్లు ఉన్నాయి కదండి, ఇవి తీసేసుకోవాలి. ఇది ఆనపకాయ లేతగా ఉన్నది తీసుకోండి, బాగుంటుందండి. నల్లటి మచ్చలు తీసేసుకొని మనం దీన్ని తొక్కతోటి చేసుకుంటున్నామండి. తొక్కతో చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. అందుకని ఇవన్నీ తీసేస్తున్నానండి నేను. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నామండి. ఫ్రెండ్స్, మీకు గింజలు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదండి, ఇది ఆప్షనల్. గింజలు కొంచెం ముదురుగా ఉంటే తీసేసుకోండి. ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఆనపకాయ ముక్కలన్నీ ఈ సైజులో కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం ఆనపకాయ పచ్చడి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేశానండి. తర్వాత ఒక స్పూను ఆయిల్ వేస్తున్నానండి. ఫ్రెండ్స్, ఆయిల్ వేడైన తర్వాత మనం ధనియాలు వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ధనియాలు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, పచ్చిమిర్చి మరీ వేగినా బాగోదండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దాంట్లోకి కరివేపాకు వేసుకోవాలండి. ఇది ఒక 2 మినిట్స్ వేయించుకొని మనం మిక్సీ జార్లోకి తీసేసుకోవాలండి. ఫ్రెండ్స్, పచ్చిమిర్చి వేగిపోయాయండి. వీటిని మిక్సీ జార్లో తీసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వేసేసుకోవాలండి. ఇవి నూనెలో బాగా మగ్గించుకోవాలి. ఫ్రెండ్స్, ఆనపకాయ ముక్కలు మగ్గడానికి మనం కొంచెము సాల్ట్ వేద్దామండి. ఫ్రెండ్స్, ఆనపకాయ ముక్కలు మగ్గించుకోవడానికి మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు మనం మగ్గించుకుంటే చక్కగా మెత్తగా అయిపోతాయి. నేను చూపిస్తానండి మగ్గిన తర్వాత. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి వేసుకున్నాం కదండి, దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టి మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, పచ్చిమిర్చిని మిక్సీ చేసేసానండి. ఇది పక్కన పెట్టేసుకుందాం.
ఫ్రెండ్స్ ఆనపకాయ ముక్కల్ని మూత వేసుకొని మగ్గించుకోండి, తొందరగా మగ్గుతాయండి. ఫ్రెండ్స్ 50% ఉడికాయండి, ఇంకా ఉడకాలన్నమాట. మళ్ళీ ఇంకొకసారి మనం మూత వేసేసుకొని మగ్గించుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ఆనపకాయ చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. ఇప్పుడు మనం దీంట్లోకి పసుపు వేసుకోవాలండి. పసుపు వేయడం వల్ల అదే పసుపు మంచి కలర్ వస్తుందండి, అందుకని పసుపు వేస్తామన్నమాట. ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఇలాగా ఉంచేసి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ ఆనపకాయ ముక్కలు చల్లారిపోయిన తర్వాత నేను మిక్సీ జార్లోకి వేసేసానండి. దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఫ్రెండ్స్ మిక్సీ పట్టేటప్పుడు మరీ మెత్తగా కాకుండా పట్టుకోవాలండి, పచ్చడి కదా అందుకని. మరీ మెత్తగా ఉన్న బాగోదండి, కచ్చపచ్చిగా అయితే టేస్ట్గా ఉంటుందండి. నేను కచ్చపచ్చిగా వేసేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ నేను మిక్సీ చేసేసానండి, చూడండి కచ్చపచ్చిగా ఉంది. ఫ్రెండ్స్ చింతపండు, ఉప్పు అన్నీ సరిపోయాయండి. నేను చెప్పిన కొలతలతో మీరు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఆనపకాయ ఇష్టపడిన వాళ్ళకి మీరు ఇలాగా చేసి పెట్టారంటే వాళ్ళు ఖచ్చితంగా తింటారండి. మనం ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. ఫ్రెండ్స్ తాలింపు కోసం నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి 1 స్పూను ఆయిల్ వేస్తున్నానండి. ఫ్రెండ్స్ ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మినపప్పు వేసుకోవాలండి. ఫ్రెండ్స్ మినపప్పు వేగిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని వేసుకోవాలి. ఫ్రెండ్స్ తాలింపు వేగిన తర్వాత మనం చట్నీని ఇలాగన్నా వేసుకోవచ్చు, లేకపోతే పైన అన్నా వేసుకోవచ్చు అండి. ఇలా వేసేసి ఒక 2 మినిట్స్ ఇలాగే కలిపితే ఇంకా టేస్ట్ వస్తుందండి పచ్చడి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి నేను సర్వింగ్ బౌల్లో తీసి మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్ ఆనపకాయ పచ్చడిని సర్వింగ్ బౌల్లో తీసేసానండి. మీకు కనుక ఆనపకాయ పచ్చడి నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.